తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో హనీ ట్రాప్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. జాయ్ జైమిమా అనే యువతి ఎన్ఆర్ఐలు సంపన్న యువకులను టార్గెట్ చేసి హనీ ట్రాప్ చేస్తుందని వైజాగ్ సిపి శంకబ్రత బాగ్జీ తెలియజేశారు. డబ్బున్న వారిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి మత్తు పదార్థాలు అలవాటు చేస్తుందని తెలియజేశారు. ఈ క్రమంలో న్యూడ్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసి కోట్లలో డబ్బులు, బంగారం దోచుకుంటుందని చెప్పారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్టు సిపి తెలియజేశారు. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఇదంతా చేశారో. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, ఈ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్ కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది, అది మేము ప్రివెంట్ చేయగలిగాము. ఇప్పుడు సర్చ్ లో కూడా ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్, ఇంక్రిమేటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది. సో ఇదంతా మేము ఇప్పుడు విచారిస్తున్నాం, FSL కి పంపిస్తాం. ఆ గ్యాంగ్ లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ఎన్ని ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. మేము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దసరా పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కాకినాడ పట్టణంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి సమయంలో గస్తీ నిర్వహించేలా ఒక పెట్రోలింగ్ వాహనాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దసరా సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు, వారి వివరాలు, ఇంటి చిరునామా, దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు పోలీసులు ఆ ఇంటికి నిఘా ఏర్పాటు చేస్తామని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర సిఐలు నాగదుర్గారావు, అప్పలనాయుడు, సత్యనారాయణ, సునీల్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ పట్టణ ప్రజలందరికీ నైట్ టైము మా వాళ్ళు బీట్లో ప్రతిరోజు రెగ్యులర్గా తిరుగుతున్నారు. ప్రజలందరికీ మేము ఒక విజ్ఞప్తి ఏం చెప్తున్నామంటే, LHMS అని ఒక యాప్ ఉంది. సో దయచేసి ప్లే స్టోర్స్కి వెళ్ళి LHMS మీరు దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైనా ఇంటి నుంచి ఎక్కడికైనా వెకేషన్లో బయటికి వెళ్ళినా, ఈ పండుగ సందర్భంలో కానీ లేకపోతే ఇంకే పర్పస్గా బయటికి వెళ్ళినా కూడా ఆ యాప్లో మాకు మీరు మెసేజ్ అప్లోడ్ చేస్తే పోలీసులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీ యాబ్సెన్స్లో మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి మీ ఇంట్లో ఎలాంటి ప్రాపర్టీ జరగకుండా, ఒకవేళ జరిగినప్పుడు వెంటనే మాకు అలర్ట్ వస్తుంది, మా వాళ్ళు వెంటనే వచ్చి మీ ఇల్లు చెక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో దాని గురించి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలా పబ్లిక్లో ప్రతిరోజు ఈ బీట్స్ అనేవి ప్రతిరోజు వెళ్తారు. సో అది పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఇట్లా ప్రతిరోజు ఒక జంక్షన్లో ఎన్నుకొని మా వాళ్ళ దగ్గర రప్పించడం, ఇక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బీట్ మీద పంపిస్తున్నాము. మా ఆఫీసర్లు 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, 2 టౌన్ ఇన్స్పెక్టరు, 1 టౌన్ ఇన్స్పెక్టర్, అలాగే 4 ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ స్టాఫు, ఎస్పీ గారు మాకు ప్రత్యేకంగా ఈ నైట్ టైం బీట్స్ కోసము స్పెషల్ పార్టీలు కూడా ఇస్తున్నారు. సో దానివల్ల
నైట్ ఎలాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం అలర్ట్గా అందరినీ బ్రిస్క్గా తిప్పడం, నైట్ టైం ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు ప్రతిరోజు రొటీన్గా జరుగుతూనే ఉన్నాయి. సో మేము పబ్లిక్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి LHMSను ఎంత మ్యాక్సిమం యూజ్ చేసుకుంటే అంత పబ్లిక్ మాకు కూడా ఎవరన్నా దొంగలు వచ్చినా వెంటనే పట్టుకోవడానికి అవకాశం వస్తుంది. క్యాన్సర్ పై అవగాహన కోసం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్ నినాదంతో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ రన్ నిర్వహించారు. క్యాన్సర్ దేశంలో లక్షలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని, క్యాన్సర్ పై అవగాహన ఉంటే మొదట్లోనే వ్యాధిని కట్టడి చేయవచ్చంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సేకరిస్తుందని, తద్వారా క్యాన్సర్ కట్టడికి కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రేస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రన్ లో పాల్గొన్న వారితో కలిసి మంత్రి డాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు చిన్నబాబు, సొంకవల్లి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో వైభవంగా దసరా ఉత్సవాలు 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మ దర్శనం. అనధికారిక ఇసుక విక్రయాలను సహించేది లేదు, త్వరలోనే ఇసుక అందుబాటులోకి వస్తుందన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి. ఇంద్రకీలాద్రిపై సినీ ప్రముఖుల సందడి, అమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చిన నిర్మాత దిల్ రాజు, సినీ నటి జత్వాని. క్యాన్సర్ పై హైదరాబాద్ లో అవగాహన ర్యాలీ, ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.